అమెరికన్లకు ఒబామా సత్తా ఇప్పటికే తెలిసిపోయింది. కానీ రోమ్నీ మాటలపై ఇంకా గురి కుదరాల్సి ఉంది. ఇద్దరి లక్ష్యం ఒకటే అయినా వ్యూహాలు మాత్రం వేరుగా కనిపిస్తున్నాయి. అసలు ఒబామాకు ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? పీఠమెక్కేందుకు రోమ్నీకి ఉన్న ప్రతికూలతలేంటి, అనుకూలతలేంటి? ఎవరి బలమెంత, ఎక్కడెక్కడ ఎవరి బలగమెంత? ప్రైమరీ సీజన్ ముగియకుండానే అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది ఘడియల్ని సమీపించేంతగా వేడెక్కాయి. ఇద్దరు అభ్యర్థుల మధ్య మాటల జోరు, ప్రచార జోరు ఊహించని మలుపులతో దూసుకుపోతోంది. నిరుద్యోగం, వృద్ధి రేటు ప్రధానాస్త్రాలుగా చేసుకుని ముందుకెళ్తున్నారు. ఇక రోమ్నీ మాత్రం ఇవే అంశాల్లో ఒబామా వైఫల్యాలను టార్గెట్ చేసుకుంటున్నారు. ఒక రకంగా రోమ్నీకి ఇదే బలంగా మారుతోంది. ఒబామా తన హయాంలో దేశానికి చేసిందేవీ లేదంటూ ప్రచారంలో దూసుకుపోతున్నాడు రోమ్నీ. ప్రైమరీ సీజన్లో ఎక్కడో ఉన్న రోమ్నీ డిబేట్ల టైం వచ్చేసరికి ఒబామాతో సమానమైన రేంజ్కు వచ్చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఇద్దరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒబామా తాను చేసిన ప్రతి పనిని గొప్పగా చెప్పుకుంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇన్నాళ్లు అమెరికా అభివృద్ధికి తాను బాటలు పరిచానని, ఇప్పుడు ఆ ఫలాలు అందుకునే సమయం వచ్చింది, అందుకే నన్ను గెలిపించిందంటూ కొత్త రాగం అందుకున్నాడు. ఇక ఉద్యోగాల కల్పన మన ముందే ఉందంటూ చెప్పుకొస్తున్నాడు. ఇన్నాళ్లు మన నష్టాలను తగ్గించాను, ఇకపై లాభాల్ని తెప్పిస్తా అంటూ ప్రసంగాలు ఊదరగొట్టేస్తున్నాడు. మరోపక్క అమెరికా ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చేలా భారత్ వంటి దేశాల్లో ఎఫ్డీఐల అనుమతులు ఇప్పించారని, అమెరికాలో కూడా $1 ట్రిలియన్ విదేశీ పెట్టుబడులు తీసుకొస్తానంటున్నాడు. రెసిషన్ టైంలో తాను ప్రకటించిన $787 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీల్ని ప్రధానంగా తెరపైకి తెస్తున్నారు. ఇలా తన హయాంలో అమలు చేసిన ప్రతి నిర్ణయాన్ని తనకు పాజిటివ్ గా మార్చుకుంటూ దూసుకుపోతున్నాడు ఒబామా. ఇప్పటి పరిస్థితుల్లో పోటీ చాలా తీవ్రంగా ఉన్నా కూడా ప్రస్తుతం పదవిలో ఉన్న రాష్ట్రపతి బరాక్ ఒబామాకే మొగ్గు కనిపిస్తున్నది. దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. బరాక్ ఒబామా చాలా ప్రతికూల పరిస్థితుల్లో, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి అమెరికాలోని ప్రపంచంలోనూ భవిష్యత్తు ఎట్లా ఉంటుందని ఆందోళన ఉన్న పరిస్థితుల్లో, అమెరికా అంటే జార్జ్ బుష్ విధానాల వల్ల ప్రపంచంలో చాలా తీవ్రంగా కోపం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన పదవిని చేపట్టారు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి పనుల వల్ల సంక్షోభం అప్పటితో ఆపగలిగారు. కాలక్రమేణా ఇంకా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పుంజుకోకపోయినా కూడా ఆయన విధానాల వల్ల కొంతమేరకు ఉద్యోగాల కల్పన కానీ, ఆర్థిక ప్రగతి కానీ ఇది క్రమక్రమంగా పుంజుకుంటున్నది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఒబామాకు పాజిటివ్ అంశాల కన్నా చేసిన తప్పులే ఎక్కువ వెన్నాడుతున్నాయి. ఒబామా ఇచ్చిన బెయిలౌట్ వల్ల అమెరికాలో ట్యాక్స్ పేయర్ల మీద విపరీతంగా భారం పడింది. ఇది ప్రత్యర్థి రిపబ్లికన్లకు పెద్ద అస్త్రంగా మారింది. దీనికి తోడు నాటి ఒబామా నిర్ణయం దేశ ఆర్థిక వృద్ధి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దీంతో ఈ నల్ల సూర్యుడికి చెంపదెబ్బతో పాటు గోడదెబ్బ కూడా తగిలినట్లయింది. మరోపక్క ఒబామా రాకముందు 5.8% ఉన్న నిరుద్యోగ వృద్ధి రేటు ఇప్పుడు ఏకంగా 10% పెరిగింది. ఒబామా ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించినా ఇప్పటికీ అమెరికాలో 1,30,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇది ఒబామాకు పెద్ద ప్రతికూల అంశం. అమెరికాను దారుణంగా నాశనం చేశారన్న ఎజెండాతో రిపబ్లికన్లు ముందుకు వెళ్తున్నారు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ 4 ఏళ్లలో అస్తవ్యస్తం చేశారంటూ ఒబామాను టార్గెట్ చేశారు రోమ్నీ. ఇంతలా దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం ఎవరి వల్ల కాదంటూ రోమ్నీ దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఒబామా వైఫల్యాలనే కాదు, ఒబామా వేసిన తప్పటడుగుల నుంచి రోమ్నీ తన ఎజెండా రూపొందించుకొని ముందుకు వెళ్తున్నారు. మిట్ రోమ్నీ ఖచ్చితంగా ఈసారి మనకి రిపబ్లిక్ పార్టీ తరఫున డెఫినెట్గా తను వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక విధంగా చూస్తే కనుక మన ఇండియాకి రోమ్నీ రావడంతోనే మరింత సులభతరమైన, అంటే ఇక్కడ నుంచి మనకి దౌత్యపరమైన అవకాశాలు కానివ్వండి, ఉద్యోగపరమైన అవకాశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మనకి దృఢంగా మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒబామా 2008లో అనుకున్న దాన్ని ఏదైతే చేయలేకపోయాడో అవన్నీ కూడా రోమ్నీ చేసే అవకాశాలు మనకి ఎక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే నవంబర్ 6న జరగబోయే ఎలక్షన్లో ఎక్కువ ఇప్పటికే మనకు అక్కడ నుంచి వస్తున్న సర్వేస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ రోమ్నీని సపోర్ట్ చేస్తూనే వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఇండియాకి, ఎస్పెషలీ మనకి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు కానివ్వండి, ప్రవాస భారతీయులు కానివ్వండి, అక్కడి నుంచి వస్తున్న పెట్టుబడులు, ఎఫ్డీఐ రూపంలో వస్తున్న పెట్టుబడులు కానివ్వండి, వీటన్నిటికీ దౌత్యపరమైన ఆంక్షలు తగ్గించే అవకాశం మనకి రోమ్నీ వస్తే ఎక్కువ కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో రోమ్నీ ప్రధాన ఎజెండా ఉద్యోగ కల్పనే. తాను అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 2 మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తానంటున్నాడు.
ఇందుకోసం ఆర్థిక వ్యవస్థ మీద ఒక్క పెన్నీ కూడా అదనపు భారం మోపకుండా ముందుకెళ్లే వ్యూహాన్ని కూడా చెప్పుకొచ్చాడు. అమెరికాలో మిలియనీర్లు చెల్లించే సర్ ట్యాక్స్ $447 బిలియన్ నుంచి నిధులు సేకరిస్తారన్నాడు. గత ఏడాది వీరికి $1 బిలియన్ కొద్దీ మినహాయింపులు ఇవ్వడం ద్వారా 3 లక్షల ఉద్యోగాలు నష్టపోయామని, ఇదే పరిస్థితి కొనసాగితే 2014 కల్లా ఆ సంఖ్య 4 లక్షలకు పెరుగుతుందని చెప్పుకొస్తున్నాడు. ఒబామా విషయంలో ఫెయిల్ అయిన బీమా బిల్లును మరింత సరళీకృతం చేస్తారంటూ చెప్పుకొస్తున్నాడు రోమ్నీ. గత ఏడాది రుణ పరిమితిని పెంచుకునేసరికి ఒబామా తల ప్రాణాలు తోకకు వచ్చాయి. బీమా బిల్లు, రుణ పరిమితి అంశాల్ని ప్రధాన అంశాలుగా చేసుకుని ముందుకెళ్తున్నాడు రోమ్నీ. అదే టైంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏమాత్రం తగ్గకుండా చూస్తానని హామీ ఇస్తున్నాడు. ఒబామా బెయిలౌట్ లో లోపాలను చెప్పుకొస్తూనే తాను అధికారంలోకి వస్తే మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేలా చట్టాలని మార్పులు చేస్తామంటున్నాడు. ఇలా మొత్తంగా ఒబామా వైఫల్యాన్ని ఎడ్డగడుతూ అమెరికన్లను ఊహల పల్లకీలో విహరింపచేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాడు రోమ్నీ. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.